అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ టమోటా బజ్జీ ఇంకా అందులో పెట్టే స్టఫింగ్ అయితే ఒక్కసారి తింటే మళ్ళీ వదలరండి, అంత బాగుంటుంది. దాని ప్రిపరేషన్ అయితే చూసేద్దామా. ముందుగా ఒక బాండల్ అయితే తీసుకొని స్టఫింగ్ అయితే ముందుగా రెడీ చేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పల్లీలను అయితే తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఒక కప్పు పల్లీలను అయితే ఫ్రై చేసుకున్నాను. ఇలాగా ఏదైనా జల్లీలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పల్లీలు బాగా ఫ్రై అవుతాయండి. లేదా డైరెక్ట్గా అయినా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవచ్చు. అటుకులు కూడా సేమ్ అండి, కొద్దిగా వేసుకుంటూ నేను ఒక కప్పు అయితే అటుకులు తీసుకున్నాను. ఇలా కొంచెం కొంచెం తీసుకొని అటుకులు అయితే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే బాగా ఫ్రై అవుతాయి. ఇలా అటుకులన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం అయితే తీసుకుంటున్నాను అండి. మనం తినే స్పైసీనెస్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకోవచ్చు. అందులోనే కొద్దిగా గరం మసాలా, చాట్ మసాలా ఏదున్నా వేసుకోవచ్చండి, ఇది మన ఇష్టం. ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ఇవి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే పూర్తిగా ఒక లెమన్ అయితే పిండుకున్నాను. లెమన్ కూడా మన ఇష్టం అండి, పులుపు ఎక్కువ కావాలంటే చూసి వేసుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. తర్వాత వేయించిన పల్లీలు కూడా వేసుకొని స్టఫింగ్ అయితే రెడీ చేసుకోవచ్చు. అందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇదైతే పక్కన పెట్టుకొని బజ్జీకి అయితే ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను. గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి, 1/2 స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, 1/2 స్పూన్ కారం, చేత్తో నలుపుకున్న వామ్ అయితే వేసుకోండి. బజ్జీలో వామ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత వంట సోడా అండి, బజ్జీలు పొంగడం కోసం కొద్దిగా అయితే వంట సోడా అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా కొద్దిగా వాటర్ పోసుకుంటూ బజ్జీ పిండిని బాగా కలుపుకోవాలండి. మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత టమోటాలు అయితే ఒక 4 టమోటాలు తీసుకున్నానండి. ఇవి ఫ్రిడ్జ్లో కాకుండా బయట ఉండే టమోటాలను అయితే తీసుకోవాలి. ఆ తర్వాత బజ్జీ పిండిలో వేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే. మంటని మీడియంగా పెట్టుకొని అయితే ఈ బజ్జీలని ఫ్రై చేసుకోండి, అప్పుడే లోపల వరకు కూడా ఫ్రై అవుతుంది. టమాటో కూడా లోపల బాగా కుక్ అవుతుందండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత బయటకైతే తీసేసుకోవచ్చు. నేను బజ్జీ మిరపకాయలు ఒక 4 అయితే తీసుకొని ఇలా బజ్జీలాగా వేసుకొని సన్నగా కట్ చేసి స్టఫింగ్లో అయితే కలుపుకున్నాను. ఈ స్టఫింగ్ మామూలుగా తిన్నా చాలా బాగుంటుందండి. కాకపోతే ఇలా బజ్జీల్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఇలా టమాటా బజ్జీ అయితే ప్రిపేర్ చేశాను. టమాటో కుక్ అయ్యి అదైతే పక్కకు తీసేసుకోవచ్చండి, ఓన్లీ పీల్ మాత్రమే అతుక్కొని ఉంటుంది. ఇందులో స్టఫింగ్ అయితే పెట్టుకోవచ్చండి. నేను రౌండ్ షేప్ కోసం మాత్రమే టమాటాలు తీసుకున్నాను. మనం బజ్జీ మిరపకాయలతో చేసుకున్నా సరే సేమ్ టేస్ట్ ఉంటుందండి. కాకపోతే ఇక్కడ వచ్చి స్టఫింగ్ మాత్రమే స్పెషల్, అంతా బాగుంటుందండి. నిమ్మకాయ పుల్లగా కారకారంగా చాలా బాగుంటుంది. చూసారు కదా, నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి.